అందరికీ శుభోదయం. ఈ ఉదయం మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో మనం అనుభవించే ప్రతి దయకు, సమృద్ధికి మూలమైన దేవునియందు మనం ఉంచవలసిన నమ్మకం గురించే ఇది. మనం ధనాన్ని, సౌకర్యాన్ని కోరుకుంటాం. వాటిని సంతోషంగా, మనశ్శాంతితో అనుభవించాలని ఆశిస్తాం. అయితే మనకు అవసరమైనవన్నీ జీవించడానికి, ఆనందించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి సరిపడే ప్రతిదీ దయచేసి ఇచ్చే శక్తి ఎవరికి ఉంది? ఆ శక్తి కేవలం దేవునికే ఉంది. మన శ్రమ ముఖ్యం, ప్రణాళిక అవసరం, కాని అంతిమంగా మనకు ధారాళంగా దయచేసేవాడు, మనకు సమస్తమును ఇచ్చువాడు ఆయనే. మనం తరచుగా సంపదను మన సొంత సామర్థ్యం మీదే ఆధారపడిందని, లేదా అది కేవలం మన అదృష్టం మీదే ఉందని పొరపడుతుంటాం. కాని నిజమైన జ్ఞానం ఏమిటంటే, మనకు ఇవ్వబడిన ప్రతి మంచి బహుమతి, ప్రతి అవకాశమూ, మనకు ఉన్న ప్రతి వనరు ఆయన దయనుండి వచ్చినవే. అందుకే మన దృష్టిని కేవలం డబ్బుమీదనో, ఆస్తులమీదనో పెట్టకుండా ఈ సమస్తమును మనకు ప్రేమతో ఇస్తున్న దేవునిమీద కేంద్రీకరించాలి. విశ్వాసమంటే ఏమిటి? విశ్వాసమంటే మన అవసరాలను తీర్చేందుకు ఆయన సామర్థ్యం మీద నమ్మకముంచడం. మనకు అన్నీ సమృద్ధిగా దయచేయాలని ఆయన కోరుకుంటున్నారనే ఆశీర్వాదకరమైన సత్యాన్ని గుర్తించడం. మరి ధనాన్ని సుఖముగా అనుభవించడం ఎలా? 1. కృతజ్ఞతతో ఉండండి. మనకు ఉన్నదాని గురించి నిరంతరం కృతజ్ఞత కలిగి ఉండటం ద్వారా మనకు లేనిదాని గురించి చింతించే బదులు మనకు దయచేయబడిన దాని గురించి సంతోషించాలి. 2. విశ్వాసంతో జీవించండి. మనం ఎంత సంపాదించినా, ఎంత దాచుకున్నా మన భద్రత ఆయనలోనే ఉందని గుర్తించాలి. 3. ధారాళంగా ఇవ్వండి. మనకు దయచేయబడిన దానిలో కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆ దేవుని దయను మనం మరింత అనుభవించగలుగుతాం. ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది. మనం సంపాదించే ప్రతిదాన్ని సంతోషంగా అనుభవించాలంటే మన హృదయం దేవునియందు స్థిరంగా ఉండాలి. ఆయన మీద నమ్మకముంచినప్పుడు ధనం మనకు భారంగా మారదు, అది మనల్ని బానిస చేయదు. బదులుగా అది మనం ఆశీర్వాదంగా పొంది, సంతోషంగా అనుభవించి, ఇతరులకు ఆశీర్వాదంగా మారడానికి ఉపయోగపడుతుంది. సమస్తమును ధారాళముగా దయచేయు దేవునియందే మన నమ్మకముంచుదాం. అప్పుడు మాత్రమే మనం జీవితంలో నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని, సౌఖ్యాన్ని, సమృద్ధిని అనుభవించగలం. ధన్యవాదాలు.